90 సంవత్సరాల గిరిజన మహిళ మీద అతి కిరాతకంగా అన్యాయంగా అక్రమంగా కేసులు వేసి ఇట్లా దాడులు చేయడం అనేది దీన్ని ఎవరైనా హర్షించదగ్గ ఇది విషయమా? ఇట్లా చేయవచ్చా? మన ఒక గిరిజన మహిళ మీద ఇంత దారుణంగా కొట్టవచ్చా? ఎక్కడ పోయింది ఎస్టీ కమిషన్? ఎక్కడ పోయింది మహిళా కమిషన్? వీళ్ళకు గిరిజనులు ఏం అన్యాయం చేసినారు రేవంత్ రెడ్డి గారు? మీకు 12% రిజర్వేషన్, 12% జనాభా ఉన్నాం మేము. ఒక మంత్రి పదవి లేదు, ఒక కార్పొరేషన్ పదవి చక్కగా లేదు, ఎమ్మెల్యే ఎంపీ అవ్వాల్సిన వాళ్ళని కొన్నిసార్లు ఒక మంత్రి పదవిలో కూర్చోబెట్టలేదు. మేము ఈ గిరిజన జాతి మీకు ఏం అన్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు నిర్మించేది, కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు కట్టేది, కాంగ్రెస్ పార్టీ అంటే భూములు ఇచ్చేది. అలాంటిది ఈరోజు లాక్కుంటున్నారు, భూములు లాక్కుంటున్నారు, ఇల్లు కూలుస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధత అని మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. కాబట్టి గిరిజనులకు మీరు అన్యాయం చేసినారు. అక్కడ ఉన్నటువంటి కేసుల్లో అక్రమ కేసులు వేసి నిర్బంధించి వాళ్ళని 100 మంది ఉన్నారో 50 మంది ఉన్నారో లెక్క తెలియకుండా అక్కడ గ్రామం మొత్తం ఖాళీ అయ్యి అక్కడ నుంచి వేరే గ్రామాలు కూడా అడవుల్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నది. అలాంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేయడం కరెక్ట్ పద్ధత? ఇది రౌడీల పాలన అని దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది ఒకటి. రెండోది, గిరిజన జాతికి సంబంధించినటువంటి ఒక మంత్రి లేకపోవడం దీని ఒక ముఖ్య కారణం. ఒకటి, ఈరోజు సీతక్క గారు మేమందరం మిమ్మల్ని అక్క అని అంటుంటే మీరందరూ మీరు మాకు పెద్ద బొక్క పెడుతున్నారు. మీరు అదే గాంధీ హాస్పిటల్లో ఒక ఆడ మహిళ మీద 7 రోజులు అడ్మిట్ అయితే 5 సార్లు మీరు ఫోన్ చేసి విచారణ చేసినప్పుడు, మరి 9 రోజులు గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు ఒక ఫోన్ చేసినారా? చెంచలగూడ జైల్లో 10 రోజులు నిర్బంధించినప్పుడు ఒక ఫోన్ చేసినారా? ముఖ్యంగా ఈరోజు మీలాగా సాటి మహిళనేగా ఇలా ఆడ మహిళలను వాళ్ళు లగచర్ల గ్రామం నుంచి ఇక్కడ మన నిన్న ప్రెస్ క్లబ్ కూడా వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళతో మీరు మాట్లాడడం మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత ఉందా లేదా అని మీరు ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన నాయకులు మీరు గుర్తుపెట్టుకోరి, మిమ్మల్ని అందరినీ తెలంగాణ బహిష్కారం చేస్తాం. తెలంగాణ సమాజం మొత్తం గిరిజన సమాజం మిమ్మల్ని బహిష్కరిస్తుంది. మీరు మాట్లాడకపోతే, మీరు దీని మీద న్యాయంగా మాట్లాడకపోతే మాత్రం, మీరు గొంతెత్తకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యంగా మేము చేసిన తప్పేంది? మేము ఏం అన్యాయం చేసినాం? గిరిజనులు అంటే మీకు అంత చులకన ఎందుకు? గిరిజనులు అంటే మిమ్మల్ని అంత కొట్టడం ఎందుకు? 3,500 ఎకరాల్లో 2,500 ఎకరాల భూములు వాళ్ళు తీసుకోవడం దేనికి? ఒకటి, ప్రభుత్వ ప్రాజెక్ట్ అయితే భూములు అడగడంలో తప్పులేదు. అదేమైనా ప్రభుత్వ ప్రాజెక్టా? అదేమైనా కాళేశ్వరం డ్యామా? అదేమైనా నాగార్జున డ్యామా? అదేమైనా ప్రభుత్వ హాస్పిటలా? ఆ ప్రాజెక్టు ఏమైనా ప్రభుత్వ స్కూలా? అది కేవలం ఫార్మా కంపెనీకి, ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఇవ్వడానికి, లీజుకి ఇవ్వడానికి నీకు లంబాడి జాతికి సంబంధించినటువంటి భూములే కావాలా? మీకు అవే దొరికినాయా? మీకు అదే కొడంగల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూముల్లో మీరు ఫార్మా కంపెనీ పెట్టండి, దానికి మేము వ్యతిరేకం కాదు. రెండోది, అక్కడ ప్రభుత్వ భూములే దొరకకపోతే మీ రెడ్ల భూములు వేల ఎకరాలు ఉన్నాయి, మీ రెడ్ల భూముల్లో పెట్టుకోరి. మాకు ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా, జియో నెంబర్ 29 ద్వారా మా రిజర్వేషన్ తీసేస్తూ లాస్ట్కి మా భూములు కూడా మీరు లాక్కొని పోతా అంటే మేము చూస్తూ ఉంటాం అనుకుంటున్నారా? మీరు లంబాడి జాతి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ సమస్య మీద వెనకడుగు వేసి పోతారా? లేదంటే తెలంగాణలో ఉన్న గ్రామాల నుంచి మేమందరము కలిసికట్టుగా ఉమ్మడిగా ముందడుగు వేయమంటారా అని డిసైడ్ చేసుకోరి. మేమందరం ముందడుగులు వేయాలా, మీరు వెనకడుగు వేస్తారా డిసైడ్ చేసుకోరి. కాదు కూడదని చెప్పేసి మీరు వాళ్ళ ఒక అంగుళం భూమి మీరు తీసుకున్నా గుర్తుపెట్టుకోరి. బంజారా శక్తి ఏందో, లంబాడి శక్తి ఏందో, గిరిజన దమ్మేందో చేసి చూపిస్తాం. 3 రోజులు మీకు టైం ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోరి. 3 రోజుల్లో కనుక వాళ్ళ సమస్యను పరిష్కారం చేయకపోతే, వాళ్ళపై పెట్టినటువంటి కేసులను, అక్రమంగా కేసులను మీరు తీయకపోతే, జైల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలను బయటకు తీయకపోతే మొత్తం లగచర్ల గ్రామంలో వస్తాం. లగచర్ల గ్రామంలో గిరిజనుల మహాసభ పెడతాం, మా దమ్మెందో చూపిస్తాం. అక్కడ కూడా నువ్వు తలదించకపోతే ఢిల్లీ సాక్షిగా 100 మంది అదే లగచర్ల గ్రామస్తులను తీసుకుపోయి 10 కాదు 20 రోజులైనా సరే తెలంగాణకి వెళ్ళి మొత్తం ఆ లగచర్ల గ్రామం వైపు దేశం మొత్తం చూసేలాగా చేయకపోతే మేము గిరిజనులమే కాదు, గిరిజన విద్యార్థులమే కాదు, గిరిజన నాయకులమే కాదు. ఇది గుర్తుపెట్టుకోరి. మేము మా కడుపు మంటతో ఒక ఆడ మహిళ మీద ఇట్లా చేయడం ఇది ఎంతవరకు కరెక్టు? ఇది సమాజం, ఇది కరెక్ట్ పద్ధత. కాబట్టి టోటల్ తెలంగాణలో ఉన్న పౌర సమాజము, దాంతోపాటు గిరిజన సంఘాలు, గిరిజన నాయకులు మనమంతా కూడా ఈ సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో మనది రిజర్వేషన్ కూడా తీసే పరిస్థితి వచ్చేసింది.
మనకు ఉద్యోగాలు లేవు, భూములు లాక్కుంటున్నారు, జీవో నెంబర్ 29 ద్వారా రిజర్వేషన్ తీసేసినారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్ కాస్త 12 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు 7 మంది ఎమ్మెల్యేల పరిస్థితి వచ్చింది. దీన్ని మనం అందరం మూకుమ్మడిగా ఈ ప్రభుత్వం మీద మనము నిరసన కార్యక్రమాన్ని మనము పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే ఈ ప్రభుత్వం మనల్ని ఇట్లనే చూస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని చాలా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు 3 రోజులు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు ఒక లగచర్ల గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయవచ్చు, కానీ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఆ లగచర్ల గ్రామంలో వస్తారు. వచ్చి అదే ఊర్లో కూర్చొని మా హక్కులను అంగుళం భూమి కూడా వదిలిపెట్టుకోము. సేవ్ బంజారాస్, సేవ్ బంజారాస్.